బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. పోచారంతో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. పోచారంతో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారంకి కూడా నిరసన సెగ తగిలినట్లు తెలుస్తుంది. పోచారం ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోచారం ఇంటికి బాల్కా సుమన్ చేరుకోవడంతో కూడా అక్కడ పోలీసులు బాల్కా సుమన్ ని అడ్డుకున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కూడా ఘర్షణ జరుగుతుంది. బాల్కా సుమన్ తో సహా బీఆర్ఎస్ నేతలను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. బీఆర్ఎస్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆయన ఆహ్వానించారు. మొత్తానికి పోచారం ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోచారం ఇంటికి బాల్కా సుమన్ చేరుకోవడంతో కూడా అక్కడ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం అలాగే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే బాల్కా సుమన్ ని అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితులు అక్కడ చోటు చేసుకునే. ప్రస్తుతం పోచారం ఇంటి దగ్గర కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా. శ్రీకాంత్, బాల్కా సుమన్ అలాగే బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. పోచారం ఇంటి దగ్గర కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తుంది. ఎలా ఉంది ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్? ప్రస్తుతానికి అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యేగా గతంలో ఆయన సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు. పోయినసారి ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్పీకర్ గా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆయన పలు కీలక శాఖలు అటు టీడీపీలో కొనసాగుతూ వచ్చారు. టీడీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన నాయకుడు అని చెప్పొచ్చు. తెలంగాణ ఉద్యమం సమయంలో టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఇటీవల జరిగిన పరిణామాలు కావచ్చు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఉదయం ఆయన వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్లి ఆయన మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో ఆయన కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఇది బీఆర్ఎస్ ఊహించని పరిణామం అని చెప్పొచ్చు. బీఆర్ఎస్ తేరుకునే లోపు పార్టీ కండువా మార్చుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు బాల్కా సుమన్ లాంటి నేతలు, అదేవిధంగా స్థానిక నాయకుడు మన్నె గోవర్ధన్, కొంతమంది నేతలు ఆయన ఇంటి దగ్గర వెళ్లి మాట్లాడదామని చెప్పినప్పటికీ
ఈ ఆడ సీఎం కాన్వాయ్కి అడ్డుపడ్డ పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ అవుతుందని చెప్పి బాలకృష్ణ అదేవిధంగా వచ్చినటువంటి టీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ గతంలో బీఆర్ఎస్ నుంచి ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అక్కడ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడు తలపడటంతో అక్కడ 2 స్థానాలే గతంలో ఏకపక్షంగా బీఆర్ఎస్ గెలుస్తూ వచ్చేది 9 స్థానాలు. కానీ పోయిన ఎలక్షన్ లో 2023లో జరిగిన ఎలక్షన్ లో అక్కడ 2 స్థానాలకు మాత్రమే పరిమితమైంది బీఆర్ఎస్. ఒకటి బాన్సువాడ, ఇంకోటి బాల్కొండ. ఈ 2 నియోజకవర్గాల్లో జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ నుంచి ఎవరికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. అయితే సీనియర్ నాయకుడు అయినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని చెప్పి ఇప్పటికే సంప్రదింపులు జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల కీలక పరిణామం. ఎందుకంటే డీసీబీ చైర్మన్ గా పోచారం కుమారుడు భాస్కర్ రెడ్డి ఉండేవాడు. అయితే ఆయన మీద అవిశ్వాసం తీర్మానం పెట్టి ఇటీవల ఎవరైతే వైస్ చైర్మన్ ఉంటారో రమేష్ రెడ్డి ఇప్పుడు డీసీబీ చైర్మన్ అయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అయ్యారు. అయితే ఈ నేపథ్యంలో అప్పటి నుండి పోచారం శ్రీనివాస్ రెడ్డి అప్పటి బీఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో వారు సహకరించలేదని అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన కుమారుని రాజకీయ భవిష్యత్తు కోసం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ కు ఇది ఊహించని పరిణామం. ఎందుకంటే ఆయన కమిట్మెంట్ కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా కేసీఆర్ కు వెన్నంటి ఉంటూ వచ్చారు. ఉద్యమంలో గాని ఇటు ప్రభుత్వంలో గాని ప్రతిసారి కేసీఆర్ ఆయన పోచారం శ్రీనివాస్ రెడ్డిని లక్ష్మీపుత్రుడు అని చెప్పి ఎప్పుడు సంబోధిస్తూ ఉంటారు. ఆయనకు చాలా గౌరవిస్తూ వచ్చారు. అయితే ఇది బీఆర్ఎస్ కు షాక్ అని చెప్పొచ్చు, ఊహించిన పరిణామం అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఎవరు కూడా ఆయన సంప్రదించడం గానీ ఇదంతా ఊహించిన పరిణామంగానే ఇటు బీఆర్ఎస్ భావిస్తుంది. అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నప్పటికీ పోలీసులు దాన్ని అదుపులోకి తెచ్చే చేస్తున్నారు. ఎందుకంటే ఏ పార్టీలో చేరాలని ఆయన వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ స్టాండ్ ప్రకారం పార్టీ ఉంటుంది, ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అయితే గతంలో పార్టీతో ఉన్న సంబంధాలు కావచ్చు, ఇటు ప్రస్తుత రాజకీయ పరిణామాలు కావచ్చు, వీటన్నిటిని బేరీజ్ వేసుకొని రానున్న రోజుల్లో వారి రాజకీయ భౌతికం కోసం వీరు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఆయన కండువా వచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనేది ప్రధానంగా వినిపిస్తుంది. అయితే పోచారం శ్రీనివాసరెడ్డి రాకతో మరికొంతమంది అంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగిందని చెప్పొచ్చు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా. అదేవిధంగా ఉద్యమ కాలంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేయడంతో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా పునరాలోచనలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే అంత దగ్గరగా మెదిలిన వ్యక్తి ఇటు కాంగ్రెస్ కు వెళ్ళడం పట్ల వారు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పి ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ మంత్రులు ఇటు చెప్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి నాయకుడు అందులో చేరడంతో త్వరలో ఇంకొంతమంది కూడా వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ కొద్దిసేపటి క్రితమే పోచారం ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఇటు కాంగ్రెస్ శ్రేణులు అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు మధ్య తోపులాట కూడా జరిగింది. ఎవరైతే హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు ఉన్నారో రోహిత్ రెడ్డి కూడా ఇది వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే ఆయన స్వచ్ఛందంగా పార్టీలోకి వస్తున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేసి గత ఎన్నికలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ వేయకండి, టీఆర్ఎస్ ఓట్లని బీజేపీకి వేయండి అని చెప్పి ఓట్లు మళ్లించుకున్నారు. ఇది బీఆర్ఎస్ బీజేపీ సిద్ధాంతం ఒక్కటిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆయన నచ్చక పార్టీ కాంగ్రెస్ వైపు వచ్చారని చెప్పి ఇటు రోహిత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి వద్ద హైడ్రామా అయితే నెలకొంది, ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం దీన్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్న ఆందోళన కావచ్చు, ఆయన ముట్టడికి వచ్చినటువంటి టీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేతలను అయితే ప్రస్తుతానికి అదుపులోకి తీసుకొని ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ కాకుండా. అయితే ఇక్కడ వారిని అదుపులోకి తీసుకొని ఉద్రిక్త పరిస్థితులను తగ్గుముఖం పట్టించినప్పటికీ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికే ఇక్కడ పెద్ద సస్పెన్స్ ఉందండి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.
మాట్లాడుతున్నామా ఎమ్మెల్యేతో 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 మాట్లాడుతున్నామా ఎమ్మెల్యేతో